మీరు శాస్త్రి గారితో మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది? ఆయన సాహిత్యంతో ఎప్పుడు పరిచయం జరిగింది? ఆయన వ్యక్తిగా ఆయనతో ఎప్పుడు పరిచయం జరిగింది? సాహిత్యంతో అంటే ఆయన 86లో సిరివెన్నెల వచ్చింది కరెక్ట్‌గా. 80 పొద్దున్న చూస్తున్నాను 86 మే 20న రిలీజ్ అయింది. సిరివెన్నెల. అదే రోజు ఆయన బర్త్‌డే అంట. అవును, మే 20 తారీఖు. 86 మే 25న నా పెళ్ళయింది. ఓహ్! నాకు మొదలు నుంచి పాత రోజుల నుంచి సినిమా పాటలు, సాహిత్యం, సి. నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి వీళ్ళందరితోటి నేను ఒక రకమైన బంధం ఉంది. ఎవరిని నేను కలవలా. ఓకే. సి. నారాయణ రెడ్డి గారిని ఒకసారి కలిశాను. గుంటూరులో ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్లో ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మా ఇంటికి భోజనానికి వచ్చారు. అంటే మా నాన్నగారికి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన భోజనానికి వచ్చారు. నాకు ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు నేను మొత్తం 5 ఏళ్లలో కనీసం ఒక 20 నుంచి 30 దాకా డిబేట్ ప్రైజులని నావే. ఓకే. ఆ డిబేట్ ప్రైజుల్లో మ్యాక్సిమం బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి కొటేషన్లో, ఆ తర్వాత ఈ సినిమా కొటేషన్లో, ఆత్రేయ గారి కొటేషన్లో, తర్వాత వేటూరు గారి కొటేషన్లో, ఆ డిబేట్లో లెఫ్ట్ రైట్ వాడుకునేవాళ్ళం. ఓకే. వాడుకొని వాటిలోంచి ప్రైజులు కొట్టేసేవాడిని. సో ఆ రకంగా ఉంది. సో సిరివెన్నెల గారు వచ్చాడు. ఈ సిరివెన్నెల సినిమా తర్వాత ఆయన పద విన్యాసం అసలు విరించి విప్పంచి అంటే నాకు అర్థం కాల. ఆ మాటలు తెలియదు నాకు అప్పుడు. అదే త్రివిక్రమ్ ఎక్కడ అన్నట్టు పోయి డిక్షనరీ ఎత్తుక్కోను. అప్పుడు ఇంటర్నెట్ కూడా లేదు 86లో. సో విరించి విప్పంచి అంటే ఏంటని చెప్పి మా తెలుగు మాస్టర్ గారిని అడిగితే ఆయన చెప్పాడు. అసలు ఆ పదాలు సగం పదాలు అర్థం కాలేదు, కానీ ఆ మొత్తం ఆ పాటలో ఎంత లాలిత్యం, ఎంత ఇది ఉందో, ఇవన్నీ కూడా ఏంటంటే భావం, ఆ లాలిత్యం ఉంటే పదాలకు అర్థం కాకపోయినా సరే పాటను ఎంజాయ్ చేసేయడానికి ఇవన్నీ తార్కాణాలు. అప్పుడు సీతారామ శాస్త్రి గారు రచయితగా పరిచయం. అక్కడి నుంచి నేను ఆయన్ని ఫాలో అవుతున్నా. కాకపోతే నేను 86లో 89లో నేను లండన్ వెళ్ళిపోయాను. ఓకే. లండన్లో 10 ఏళ్ళు ఉన్నాను. 99లో వచ్చాను. బట్ 10 ఏళ్ళు ఇండియా వచ్చినప్పుడల్లా సంగీత్ సాగర్కి వెళ్ళి అప్పుడు క్యాసెట్లు అన్నీ కొనుక్కొని మొత్తం ఒక సూట్ కేసు అంతా క్యాసెట్లు. బా! ఒక రెండు సూట్ కేసులు తీసుకెళ్ళాను. ఒక సూట్ కేసులో బట్టలు, ఒక సూట్ కేసులో క్యాసెట్లు. మళ్ళీ అటు రాసుకోవటం ఆ రోజుల్లో ఎంత గొప్పగా ఉండేదంటే అంత గొప్ప ఉండేది. అప్పుడు సీతారామ శాస్త్రి గారి ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటి చూడటం, వినటం జరుగుతూ ఉండేది. ఇక వ్యక్తిగా పరిచయం నేను అక్కడ ఉన్నప్పుడే లిటిల్ సోల్జర్స్ సినిమా మా తోడేలుడు గంగరాజు గారు తీశాడు. నా కూతురు దాంట్లో యాక్ట్ చేసింది. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అప్పుడు లిటిల్ సోల్జర్స్లో పాటలు అన్నీ సింగిల్ కార్డు శాస్త్రి గారు రాశారు. అప్పుడు గంగరాజు మేమంతా అంటే సినిమాల గురించి వాటి గురించి మాట్లాడుకుంటా ఉంటే ఈ లిటిల్ సోల్జర్స్ క్యాసెట్ పంపించాడు. గుండం గంగరాజు గారు మీకు బంధువులు కూడా కదా? గుండం గంగరాజు భార్య, మా ఆవిడ అక్కచెల్లెళ్ళు. ఓకే. సో తోడేలుడు. సో కోబ్రా అంట నేను. బ్రదర్. కావ్య కదా మీ అమ్మాయి పేరు? ప్రేక్షకుల కోసం కావ్య. సో అప్పుడు లిటిల్ సోల్జర్స్లో ఆయన సింగిల్ కార్డు 5 పాటలు రాశాడు. 5 పాటలు డిఫరెంట్ జానర్స్. అప్పుడే నాకు పిచ్చెక్కిపోయింది ఈయన సీతారామ శాస్త్రి గారు అంటే. ఫస్ట్ పాట ఓ వెండి వెన్నెల, దిగిరా ఇలా అండ్ బ్యూటిఫుల్. అట్లా తర్వాత గంగరాజు డైరెక్టర్లో ఎంత సటిలిటీ ఉంటుందంటే అంత సటిలిటీ ఆ పాటలో. అక్కడ గోడ మీద అంతా పెంకులు ఉంటాయి, అంటే అది ఒక ప్రతిబంధకం లవర్స్కి. దాన్ని ఈయన అధిగమిస్తాడు. ఏమని ఒక హోల్డాలు వేస్తాడు, పరుపు వేసి దాని మీద కూర్చుంటాడు. కూర్చొని మన సాక్సఫోన్, ఆ సాక్సఫోన్ని ముందు దాంట్లోంచి చూస్తాడు, కనపడదు, సాక్సఫోన్ నుంచి కనపడదు, బట్ డైరెక్టర్ ఇమాజినేషన్ అంటే దాంట్లోంచి టెలిస్కోప్ లాగా చూడటం, మళ్ళీ దాన్ని మ్యూజిక్ చేయడం. ఎంత బ్యూటిఫుల్ డైరెక్షన్ బిట్ అంటే. తర్వాత ఆ పాటలో పడిపోతానని పసిపాదాలకే పరుగే నేర్పవా, ఎన్నాళ్ళు నువ్వు మబ్బు చాటును దాక్కుంటే చందమామ బయటికి రావా అంటాడు. అంటే అమ్మ దగ్గర నుంచి నువ్వు వచ్చేసే నేను అని, అదొక జానరు. తర్వాత సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకో, చలేసే ఊరిలో జనాలే ఉండరా, బ్రహ్మానందం. అసలు బ్యూటిఫుల్ వర్డ్స్. పరేషాన్ అనేది ఎంత కామన్ హిందీ వర్డ్, దాన్ని ఎలా పెట్టేసి చలేసే ఊరిలో జనాలే ఉండరా, ఎంత అద్భుతమైన ప్రయోగం కూడా. అట్లానే మళ్ళీ ఇక చివరిగా ఇంకోటి అడగాలనుంది ఒక డౌట్ని, సన్ రైజ్ లేని రోజేదని మరి ఎవ్రీడే సండే ఎందుకు కాదని అడుగుతుంది ఆ పిల్ల. అంటే రోజు హాలిడే కావాలి ఆ పిల్లకి. కరెక్ట్. అదొక డౌట్. తర్వాత మా ఫాదర్ ఓ టైగర్, మాట్లాడారంటే థండర్, ఆర్మీలో మేజర్ అని ఒక పాట, అన్నీ ఇంగ్లీష్ వర్డ్స్. ఇక చివరిలో ఐఎమ్ ఏ లిటిల్ గర్ల్ సెడ్ మై ఓల్డ్ టీచర్. అది ఇక ఇప్పటికీ అది రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు, ఇప్పటికీ నా కూతుర్ని ఎక్కడికి వెళ్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాళ్ళు ఆ పాట పెట్టింది అన్నం తింటారంట. అంత పాపులర్ ఆ పాట.
కావ్య ఎప్పుడు మిమ్మల్ని అడగాలని డౌట్, నేను స్కూల్ ఎగ్గొట్టడానికి ట్రై చేయలేదా? అంత నాటిగా అడగల, ఎప్పుడు ట్రై చేయలేదా? అంత నాటిగా అడగల. సో ఆ సినిమాలో ఆయన ఆ సింగిల్ కార్డ్ తోటి నా మనసులో ఎక్కువ పీటేసుకున్నాడు ఆయన. వేటూరు గారు, సినారెడ్డి గారు బాగా ఇష్టం నాకు. ఈయన తర్వాత ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఒకసారి మా బ్రదర్ గంగరాజ్ తీసుకెళ్ళాడు ఒకసారి, అప్పుడు బాగా పరిచయం అయింది. అప్పటి నుంచి సంగో ఆయనకి నాకు ఆయనకి బాగా ఇష్టపడ్డాం. ఇక ఆయన ఎప్పుడు ఫోన్లు చేసినవి గురవయ్య శాస్త్రి గారు అనేవాడు, నేను సీతారామరెడ్డి గారు అనేవాడిని. అది విషయం. అది విషయం. మిమ్మల్ని గురవయ్య శాస్త్రి గారు, గురవయ్య శాస్త్రి అని పిలిచాడు. మీరు ఆయన్ని? నేను ఆయన సీతారామరెడ్డి గారు. సీతారామరెడ్డి గారు తోక మార్చుకున్నాం అనమాట. బట్ ఎప్పుడు ఫోన్ చేసినా అసలు ప్రతి మాటకి ముందు వెనకాల నవ్వు ఉండాలి అంతే. అసలు ఎంత చిన్నపిల్లాడిలాగా ఆ పసితనంతో అంత నిర్మలంగా అంత స్వచ్ఛంగా నవ్వేది ఆ వయసులో ఏమైనా చూడలేను నేను. సో అప్పటి నుంచి చాలా అనుబంధం. ఎక్కడ పార్టీలో కలిసిన కూర్చొని ఉండేవాళ్ళం. 1-2 సార్లు నేను ఆయన ఇంటికి వెళ్ళాను. రాత్రి ఆయన అర్ధరాత్రి స్వతంత్రం సెట్టింగ్స్లో ఒకసారి 2 సార్లు. ఒకసారి బ్రదర్ గంగరాజ్ తోటి వెళ్ళాను, ఇంకోసారి ఒక్కడిని వెళ్ళాను. ఆ రోజు 3-4 గంటలు కూర్చొని నేను ఒక్కడిని వెళ్ళిన రోజు జగమంత కుటుంబం నాది పాట గురించి 3 గంటలు చెప్పాడు ఆయన. ఆ రోజు నేను నా పక్కన ఇంకెవరో వచ్చారో మర్చిపోయాను. అమెరికా నుంచి ఎవరో ఫ్రెండ్ వస్తే ఆయన తీసుకొని వెళ్ళాను కలవడానికి. సో అంత ఇది. తర్వాత ఆ చివరిలో ఆయన ఇంకా కనీసం 3-4 నెలలకు చనిపోతాడు అనగా ఈ పుస్తకాలు 12 వాల్యూమ్స్ పంపించాడు ఆ డ్రైవర్ తోటి. ఇవి మీకు పంపించారు? నాకు పంపించారు. ఒకరోజు నేను ఇంట్లో ఉంటే డ్రైవర్ వచ్చాడు, వచ్చి ఎవరైనా శాస్త్రి గారు పంపించారని. ఏం నాకు తెలియదు అసలు ఎందుకు, ఏ కాంటెక్స్ట్ అని. ఇది పంపించిన ఒక అరగంటగా ఆయన ఫోన్ చేశాడు, గురవయ్య శాస్త్రి గారు మన ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రాం చేద్దాం. గురవయ్య శాస్త్రికి ఇష్టమైన, సీతారామరెడ్డి రాసిన గురవయ్య శాస్త్రికి ఇష్టమైన పాటలు దాని పేరు అని అన్నారు. నేను మనసులో పెట్టుకొని అబ్బో ఖచ్చితంగా సార్ నేను ఒక 100 పాటలు చేస్తాను, 100 పాటలు బుక్ ఒకటి వేద్దాం అన్నాను నేను. అన్నారు. బట్ ఈ లోపల మనం వీఆర్ అన్ఫార్చునేట్. కోవిడ్ నేను మీ అందరికంటే చాలా దగ్గరగా చూశాను. అండ్ కొన్ని చావుల్ని చూశాను, కొంతమందిని బతికించాం. దాంట్లో బాగా దగ్గరుండి గుండెని తాకి బాగా బాధ పెట్టి చనిపోయిన వాళ్ళు బాలు గారు. అఫ్కోర్స్ ఈయన కోవిడ్తో చనిపోలేదు, బట్ ఆ తర్వాత అదే టైం పీరియడ్లో చాలా తొందరగా నో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంతే. నాకు గంగరాజుతో పాటు గంగరాజు తీసిన సినిమాలు, గంగరాజు తీసిన టెలిసీరియల్స్ అన్నిటికీ 90% ఈయన రాశాడు. అవును. అమృతం సీరియల్కి అసలు ఎంత బ్యూటిఫుల్గా రాశాడు. అది మొత్తం సింపుల్ రోజు కావాల్సిన ఇన్స్పిరేషను దానికి ఒక్కసారి చదువుతాను. అది ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు, కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు, నైట్ అంతా దోమలతో ఫైటింగే మన గ్లోబల్ వారు, భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ పడకు గోలీమార్. అసలు ఎంత మనం అనుకుంటాం కదా, మనం ఏదో ఇరగదీసి కష్టపడతాం అనుకుంటాం. దాంట్లో ఆ 3 ట్రింటన్లో ఎంత గొప్పగా చెంచాడు భవసాగరాలు, మనం ఈదుతున్నాం చెంచాడు భవసాగరాలు, బాబ్బా చాలా గొప్పగా రాశారు. అట్లానే గంగరాజు ఆయనతో ఎంత బాగా రాయించుకున్నాడంటే, నేను ఇప్పుడే రాసుకున్నాను. తర్వాత అమ్మమ్మ.com ఒక టెలిసీరియల్, అది కూడా చాలా ఫేమస్. కిరణ్ గారు మ్యూజిక్. దాంట్లో ఏ దారము పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం, అంటే రూట్స్ ఉండాలి ఏ వ్యక్తికైనా అన్నదానికి. నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం, నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం. ఏం రాశారండి, ఇదే అమ్మమ్మ.com. నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం. అసలు అట్లానే మళ్ళీ అయితేలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అని ముచ్చాలే అవుతుంటాయని రాశారు, అది కూడా. సో గంగరాజుకి రాసిన పాటలన్నీ తోటి శాస్త్రి గారితో నాకు ఇంకా అనుబంధం ఏర్పడింది. యాక్చువల్గా మీరు చెప్తుంటే గంగరాజు గారు అన్ని ఆణిముత్యాలే. ఆయన గంగరాజు గారికి సీతారామ శాస్త్రి గారు రాసినవన్నీ కూడా అసలు అద్భుతం. అవును. అంటే టీవీ సీరియల్లో కూడా యాక్చువల్గా టీవీ సీరియల్కి శాస్త్రి గారు రాయడమే గొప్ప విషయం. ఆయన ఉన్న బిజీలో ఎగ్జాక్ట్లీ రాసిన 2 కూడా. కానీ మీరు ఎంత చక్కగా ఏదో స్కూల్ ఎగ్జామ్కి వెళ్తున్నట్టు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చారు సార్, మీకు ఇంత టైం ఎక్కడ దొరికింది అసలు? నువ్వు అడగటం ఆలస్యం. నాకు ఎందుకంటే ఇలాంటివి నాలో నిద్రాణమైన ఒక అనుభూతిని మళ్ళీ లేపుతాయి. నేను అడిగిన దగ్గర నుంచి నిన్న ఇవాళంతా చదువుతుంటే మళ్ళీ పాత రోజులు, ఆ పాత జ్ఞాపకాలు, పాత పాటలు, మళ్ళీ ఒక్కొక్క పాట నా జీవితంలో ఎప్పుడు గుండె తట్టింది. అలా శాస్త్రి గారి పాటలు ఇంకొకటి ఏంటంటే శాస్త్రి గారు మనకి అదొక రిపుల్ ఎఫెక్ట్.
ఇప్పుడు కొంతమంది కవులు రాసి మనం వింటాం బాగుంది అనుకుంటాం. బట్ శాస్త్రి గారు అట్ట కాదు, ఒక కిటికీ తెరుస్తాడు. ఇది ఆ పాటతోటి, ఆయన కవితంతోటి ఆ భావుకత మనలో రెండో కిటికీ తెరిపిస్తుంది. అది శాస్త్రి గారిలో ఉన్న అద్భుతమైన ఆ రస హృదయం. అది అందరి కవులకు రాదు. మళ్ళీ ఇంకోసారి వింటూ ఇంకో కిటికీ ఇంకో తెరుస్తున్నట్టు. కిటికీ తెరుచుకుంటాం. అసలు ఎంత గొప్పగా శాస్త్రి గారి పాటలు నేను మొత్తం బేరీ చేస్తుంటే, ఆయన పాటలు మొత్తంలో 3 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి తాత్వికత, ఒకటి తార్కికత, ఇంకోటి భావుకత. ఈ 3 మొత్తం ఏ పాట తీసుకున్నా ఇట్లో ఏదో ఒకటి ఉంటుంది. అసలు ఆ 3 లేకుండా ఆయన తోడు పాట రాయాలి. ఎంత సరసం పాటలు రాసినా దాంట్లో కూడా మళ్ళీ ఒక తర్కం, దాంట్లో ఒక భావం, దాంట్లో మళ్ళీ తాత్వికత అన్నీ గుప్పిస్తాడు ఆయన. బ్రహ్మాండంగా చెప్పారు సార్. అందుకే మీరు కేవలం డాక్టరే కాదు, అయితే రచయితగా